5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్ జట్టు ఈ సీజన్లో తీవ్ర నిరాశపరిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. కెప్టెన్సీ మార్పు జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది అంటున్నారు క్రీడా విశ్లేషకులు. కొత్త సారథి హార్దిక్ పాండ్యా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడని విమర్శించారు. దీంతో ఈ సీజన్లో ముంబైకి ఘోర పరాభవం తప్పలేదు. కాగా ఈ సీజన్లోని చివరి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను కలిసేందుకు ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లారు. ఓటమి గెలుపులను ఆటలో భాగమేనని ఆటగాళ్లకి వివరించారు. తప్పులను సరిదిద్దుకుని నెక్స్ట్ సీజన్ మరింత బలంగా రావాలని కోరారు. జూన్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం ముంబై జట్టులోని 4 ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ, పాండ్యా, సూర్యకుమార్, బుమ్రా వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన నీతా అంబానీ వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. అద్భుత ప్రదర్శనతో భారత్ను గెలిపించాలని కోరారు. టీమిండియా అభిమానుల కోసం ట్రోఫీని తీసుకురావాలని చెప్పారు. Disappointing season for all of us. Things didn't go the way we wanted it to happen, but I'm still a huge Mumbai Indians fan, not just a owner. I think to wear the Mumbai Indian jersey is a huge honor and a privilege, and to be associated with Mumbai Indians for me is an honor and a privilege. I think we will go back, review, think about it, but at this moment many of us have a path forward which the world is going to look at. So I wish everyone here who's participating in World Cup and representing their countries all the very best. To Rohit, Hardik, Surya and Bumrah, I think all Indians are cheering for you and we wish you all the best.